फोन దించానా फोन 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 भैया भैया अन्ना माधु जय దించా ఇక్కడ వచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు శాసనసభ్యులు మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు అందరికీ గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ విచ్చేసినటువంటి ఇవాటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాసేపట్లో అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ కానుంది. గవర్నర్ ప్రసంగాన్ని మంత్రి మండలి ఆమోదించనుంది. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు బీఎస్సీ సమావేశం జరగనుంది. ఎన్ని రోజులు సభ జరపాలన్న దానిపై బీఎస్సీలో చర్చ జరిగిన తర్వాత శాసనసభ షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు అధ్యక్షతన అఖిలపక్షం భేటీ కానుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో మూడోసారి అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. హాజరు కావాలని వివిధ పార్టీలు ప్రజా సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సమావేశానికి వైసీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు హాజరు కాబోవడం లేదని ప్రకటించాయి. ఇక ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, బీఏసీ మీటింగ్, అఖిలపక్ష భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. రామారావు, చెప్పండి, అమరావతిలో ఇవాల్టి సమావేశాల వివరాలేంటి? అట్లాగే అఖిలపక్ష సమావేశానికి వైసీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు రావడం లేదని ప్రకటించాయి. దానికి కారణాలేంటో చెప్పాయా? పవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు, ముఖ్యంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగించబోతూ ఉన్నారు. దాదాపుగా 45 నిమిషాల సేపు ఆయన ప్రసంగం ఉంటుంది. ఆ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడి రేపు మళ్లీ ప్రారంభమవుతుంది. ఈరోజు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మనం ఏబిఎన్లో ప్రత్యక్ష ప్రసారంలో కూడా చూసాం. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో, అంటే రాజధానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేసి అక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యేలు, మంత్రులను కలిపి బయలుదేరి ఇక్కడికి వస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇక్కడ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలకు ముందు గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదించే కార్యక్రమం ప్రారంభమవుతుంది. దానికి మంత్రిమండలి సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్ నెంబర్ 1లో జరగబోతుంది. ఈ మంత్రిమండలి సమావేశం అనంతరం 9:30 గంటలకు గవర్నర్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. 9:20 ఆయన ఇక్కడికి చేరుకొని నేరుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. గవర్నర్ ప్రసంగానికి మంత్రిమండలి ఆమోదం తెలిపిన తర్వాత ఆ ప్రసంగం కాపీని అందరికీ సభ్యులకు ఇవ్వబోతున్నారు. ఇక దీంతో పాటు ఈరోజు
ఈరోజు అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపై కూడా బిజినెస్ని ఫైనలైజ్ చేసేందుకు బీఏసీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగబోతుంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి బీజేపీతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడితో పాటు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు వీళ్ళంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. దాదాపుగా 9వ తేదీ వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉంది అని చెబుతున్నారు. రేపు కిడారి మొన్న నక్సల్స్ కాల్పుల్లో హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు మృతికి సంతాపంగా రేపు సంతాప తీర్మానాన్ని ఆమోదించనున్నారు. ఇక ఆ సంతాప తీర్మానం ఆమోదం తర్వాత అసెంబ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. ఇక మళ్ళీ తిరిగి 5వ తేదీ నుంచి అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 5వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టబోతున్నారు. 5, 6, 7, 8, 9 5 రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది అని చెప్పి అంతవరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుంది అని కూడా ప్రతిపాదించారు. ఆ మేరకు బీఏసీ సమావేశంలో ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం వెలగపూడిలో ముఖ్యమంత్రి ఛాంబర్లో జరగబోతుంది. ఈ అఖిలపక్ష సమావేశంలో ముఖ్యంగా రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి ప్రయత్నాలు చేసింది, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు కేంద్రంలో కూడా ప్రారంభమవుతున్న తరుణంలో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై ఎటువంటి ఒత్తిడి తీసుకురావాలి అనే అంశంపై కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో చర్చించాలి. ఆ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. అయితే ఈ అఖిలపక్ష సమావేశానికి మాత్రం దాదాపుగా అన్ని ప్రధాన పార్టీలు కూడా తాము రాబోవటం లేదు అని ఇప్పటికే ప్రకటించాయి. వామపక్షాలు మాత్రం తాము ఈ అఖిలపక్ష సమావేశానికి రావడం లేదు అని పేర్కొన్నాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో ప్రత్యేక హోదా కోసం తాము పోరాడిన సమయంలో తమ మీద కేసులు పెట్టడమే కాకుండా ఈ రోజుకి ఆ కేసులు పెండింగ్ లో ఉన్నప్పటికీ వాటిని ఎత్తేయకుండా ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా పేరిట హడావుడి చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి వామపక్షాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశాయి. ఇక జనసేన కూడా అఖిలపక్ష సమావేశానికి తాము దూరంగా ఉంటున్నాము అని చెప్పి పేర్కొంది. పవన్ కళ్యాణ్ ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. చిత్తశుద్ధి లేకుండా ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేయడం, బుధవారం అఖిలపక్ష సమావేశం ఉందని చెప్పి మంగళవారం సాయంత్రం సమాచారం పంపటం ఏమిటని చెప్పి ప్రశ్నించారు. అయితే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం మాత్రం తాను కట్టుబడి ఉన్నాను, ఎటువంటి వేదిక మీద నుంచి అయినా పోరాటం చేసేందుకు సిద్ధమైనని ప్రకటిస్తూ తనకు అఖిలపక్ష సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం పంపటం పట్ల కూడా పవన్ కళ్యాణ్ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. తాను మాత్రం ఈ సమావేశానికి రావడం లేదు అని కూడా స్పష్టం చేశారు. ఇక దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ కూడా గత రాత్రి సీఎంకు లేఖ రాశారు. ఇప్పుడు హడావుడిగా అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో ముందు ఈ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం మంచిది కాదు అని చెప్పారు. పైగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పి దానికి సంబంధించిన ఫైలుపై మొదటి సంతకం చేస్తాము అని కూడా రాహుల్ గాంధీ ప్రకటించిన తరుణంలో ఇప్పుడు ఇక కేంద్ర ప్రభుత్వం ఎటు బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు అని స్పష్టం చేసినప్పటికీ ఇప్పుడు ఎటువంటి పోరాటం చేసినా కూడా వృధా అవుతుంది అని కూడా జంగా గౌతమ్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ విధంగా సిపిఐ, సిపిఎం, జనసేన, కాంగ్రెస్ పార్టీ 4 పక్షాలు కూడా ఇప్పటికే రానని ప్రకటించా. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అఖిలపక్ష సమావేశానికి రానని చెప్పి ఇప్పటికే ప్రకటించింది. ఇక ముఖ్యంగా ప్రత్యేక హోదా సాధన సమితికి సంబంధించిన చెల్సాని శ్రీనివాస్ కానీ, విద్యార్థి యువజన సంఘాల సమాఖ్య, అదేవిధంగా ఉద్యోగ సంఘాల సమాఖ్య వీళ్ళంతా కూడా ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. వాళ్ళంతా కూడా సమావేశానికి వస్తామని ప్రకటించారు. అయితే 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ బంద్కు ఇప్పటికే ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చింది. ఈ ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన బంద్ పిలుపుకు సంఘీభావం తెలపాలి అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. సాధన సమితికి అదే రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రభుత్వంలో అధికారంలో ఉండి బంద్కు మద్దతు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి నిరసన ర్యాలీలను చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రకటించింది. వాళ్ళ కేడర్కు, లీడర్లకు పిలుపునిచ్చింది. మరోవైపు ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్రవ్య వినిమయ బిల్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే రోజు ముందు రోజు దాదాపుగా అంటే 9, 10 తేదీల్లో ఆయన ఢిల్లీలో దీక్షకు దిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నిన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మానసికంగా సిద్ధం చేసి ఆ తర్వాత
ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని కూడా టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరికొద్ది సేపట్లో ఇక్కడ కేబినెట్ సమావేశానికి హాజరు కాబోతున్నారు. వెంకటపాలెం నుంచి నేతలంతా కూడా ఇక్కడికి ఇప్పుడే చేరుకుంటున్నారు. వెంకటపాలెంలో నేతలందరూ అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత నేతలంతా ఇక్కడికి చేరుకొని ముఖ్యంగా మంత్రులంతా కూడా అసెంబ్లీ కమిటీ హాల్ నెంబర్ 1లో ఉన్న సమావేశ హాలుకు వెళ్ళి అక్కడ కేబినెట్ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా గవర్నర్ని రిసీవ్ చేసుకొని అసెంబ్లీలో ఉభయ సభల్ని ఉద్దేశించి అటు శాసన మండలి శాసనసభ ఉభయ సభ సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించబోతున్నారు. దాదాపుగా 45 నిమిషాల సేపు గవర్నర్ ప్రసంగం ఉంది. ఆంధ్రప్రదేశ్లో గత 4.5 సంవత్సరాల్లో అనేక ఆర్థిక ఒడుగుదుడుకులు ఉన్నప్పటికీ సాధించిన ప్రగతికి సంబంధించి కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచారు. భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది, వృద్ధి రేటు ఎలా పెరిగింది, రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, అదేవిధంగా వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరిపిన తీరును గవర్నర్ ప్రసంగంలో సోదాహరణంగా వివరించారు. ఇప్పటికే గవర్నర్కు ఆ కాపీని పంపించారు. లాంఛనంగా మాత్రమే మంత్రిమండలి ఆమోదించనుంది. ఇప్పుడే మనం చూస్తున్నాం గవర్నర్ కాన్వాయ్ కూడా నేరుగా ఇప్పటికే ముఖ్యమంత్రి కాన్వాయ్ చేరుకుంటుంది. ముఖ్యమంత్రి అక్కడి నుంచి నేరుగా కేబినెట్ సమావేశానికి వెళ్ళబోతున్నారు. ఈ కేబినెట్ సమావేశం తర్వాత ఆయన అసెంబ్లీలో గవర్నర్ని రిసీవ్ చేసుకొని అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే గవర్నర్ ప్రసంగం అంతా కూడా ఇప్పటికే ఫైనలైజ్ కావడంతో కేవలం లాంఛనంగా మాత్రమే కేబినెట్ సమావేశం జరగనుంది. పవన్ రామారావు, బీఎస్సీలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే బీఏసీలో ముఖ్యంగా ఈరోజు 11 గంటలకు బీఏసీ ప్రారంభం కాబోతుంది. బీఏసీలో 2 ప్రధాన అంశాలకు సంబంధించిన బిల్లులను పెట్టే విషయమై ప్రభుత్వం ప్రతిపాదించబోతుంది. ముఖ్యంగా చుక్కల భూములకు సంబంధించి 2 రోజుల క్రితం పంపిన ఆర్డినెన్స్ని గవర్నర్ వెనక్కి పంపారు. ఈ డాటెడ్ ల్యాండ్స్కి సంబంధించిన దీన్ని బిల్లు రూపంలో తీసుకొస్తే బాగుంటుంది అని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. గవర్నర్ ఆమోదం తెలపడం మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలపకపోవడంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అసైన్ ల్యాండ్స్కి సంబంధించి ఈ రాష్ట్రంలో ఎవరికైతే అసైన్ ల్యాండ్స్ను అనుభవించటమే కానీ అమ్ముకునే హక్కు లేదు అని చెప్పి ప్రభుత్వం గతంలో పేర్కొంది. అయితే ఈ అసైన్ ల్యాండ్ చట్టానికి సవరణలు తీసుకొచ్చేందుకు ఒక ఆర్డినెన్స్ ని తయారు చేసి గవర్నర్కు పంపింది. ఈ ఆర్డినెన్స్ లో ముఖ్యంగా 20 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని 20 సంవత్సరాల తర్వాత అమ్ముకునే హక్కును కల్పిస్తూ కూడా ఆర్డినెన్స్ రూపొందించారు. ఆ ఆర్డినెన్స్కు మాత్రం గత రాత్రి గవర్నర్ నుంచి ఆమోదం వచ్చింది. అయితే ఈ రెండింటికి సంబంధించిన ఇటు అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించి ఇటు చుక్కల భూములు ఈ రెండింటికి సంబంధించిన బిల్లులు మాత్రం అసెంబ్లీలో ప్రతిపాదించాలని నిర్ణయించారు. ఇక దీనితో పాటు ఉద్యోగుల ఐఆర్కి సంబంధించి కూడా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీంతో పాటు సిపిఎస్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. సిపిఎస్ దీనిపై కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒక సబ్ కమిటీని నియమించి ఒక నివేదికను రూపొందించింది. ఆ నివేదిక అందిన వెంటనే ఒక విధానపరమైన ప్రకటన ఈ అసెంబ్లీ సమావేశాల వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటిస్తూ ఉన్నారు. అయితే దీనిపై సాధ్యాసాధ్యాలను చూసేందుకు కోసమే మరో రోజు ఎక్స్టెండ్ చేశారు అసెంబ్లీ సమావేశాలని. వీటిలన్నిటినీ కూడా ఆమోదించాల్సి ఉండటంతో ఈ నెల 9వ తేదీ వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉండాలి అని చెప్పి ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీ మాత్రం మరికొన్ని రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగాలి అని చెప్పి కోరే అవకాశం ఉంది. ఎందుకంటే 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే ఆ తరువాత వెంటనే ప్రత్యేక హోదా కోసం కూడా ఢిల్లీలో పోరాటానికి ప్రారంభించే అవకాశాలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకోసమనే 9వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదిస్తున్నారు. ఇంకా ఎన్ని బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారు, అదేవిధంగా ఎటువంటి ఆర్డినెన్స్లకు మళ్ళీ అనుసంధానంగా బిల్లులు రాబోతున్నాయి, ఇవన్నీ కూడా ఈ బీఏసీ సమావేశంలో ప్రతిపాదించే అవకాశం ఉంది. అయితే 1, 2, 3, 4 ఈ 4 రోజుల్లో మాత్రం ప్రభుత్వం అంటే పెన్షన్ల పంపిణీకి సంబంధించి ముఖ్యంగా పసుపు కుంకుమ కింద డాక్రా మహిళలకు 10,000 రూపాయల పంపిణీకి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమాలు పెట్టారు. అందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలను మంత్రులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒకవేళ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నియోజకవర్గాల్లో ఉండాల్సి రావడంతో ఆ 4 రోజుల పాటు అసెంబ్లీకి మాత్రం సెలవులు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించారు. 5వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు ఆ తర్వాత 3 రోజులు వరుసగా వివిధ బిల్లులు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశాన్ని బీఏసీలో ప్రతిపాదించబోతున్నారు పవన్. రైట్, థ్యాంక్ యూ రామారావు.